హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న ఆర్పిఎఫ్ రైల్వే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే డేట్ అయితే అయిపోయింది. లాస్ట్ రోజు సర్వర్ ప్రాబ్లం వల్ల చాలా మంది అయితే అప్లై చేసుకోలేకపోయారు. అలాంటి వారి కోసం అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆర్పిఎఫ్ సైట్ అయితే ఓపెన్ అయింది. మళ్ళీ అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూడండి, చివరి వరకు మిస్ అవ్వకుండా. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మనకు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినాక మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆ రోజు ఇచ్చిన పాస్వర్డ్తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పైన అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా కింద పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. మీకు మెయిల్కి లేకుండా మెసేజ్కి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ హిస్టరీలో ఉంటుంది. హిస్టరీ అని క్లిక్ చేస్తే మీరు అక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ అప్లై చేసిన అప్లికేషన్ కాలం ఉంటుంది. దాని పక్కన అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ నాట్ డన్, అంటే అప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల కొందరికి పేమెంట్ కాలేకపోయాయి. సో అలాంటి వాళ్ళు ఇవాళ రేపు అంటే 18 to 20 మధ్యలో పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన పే నౌ క్లిక్ చేసినాక ప్రొసీడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేకుంటే యూపీఐ క్యూఆర్ కోడ్తో కూడా స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే పేమెంట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు పేమెంట్ అనేది ఆప్షన్ ఇచ్చారు. అంటే కొత్తగా అప్లికేషన్ చేయడానికి అయితే ఎలాంటి ఛాన్స్ అయితే లేదు. సో అది కూడా త్వరలో ఏమైనా అప్డేట్ ఇస్తారేమో నేను మన గ్రూప్ ద్వారా అయితే తెలియజేస్తాను. సో ఆ రోజు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఓన్లీ పేమెంట్ చేసుకునే వాళ్ళకే ఈ ఆప్షన్ అన్నమాట. అలాంటి వారు ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కొత్త అప్లికేషన్ ఏమైనా అప్డేట్ ఇస్తే నేను ఈ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పేమెంట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు కూడా సర్వర్ ప్రాబ్లం వస్తుంది, ఏం పర్లేదు. మనకు రిఫ్రెష్ చేస్తుంటే మనకు పేమెంట్ అనేది అవుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినాక మీ యొక్క అప్లికేషన్ అనేది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. వచ్చినాక మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీకి వెళ్ళి మనం మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ క్లిక్ చేసినాక పేమెంట్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది. అక్కడ వ్యూ అని క్లిక్ చేసినాక మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. మనం దీన్ని పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకొని మన మెయిల్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో వేయండి. పేమెంట్ కాకుండా నేను పేమెంట్ చేసి పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.